శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేడు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా స్త్రీలు వారి యొక్క జీవితంలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలు ఏమిటంటే ప్రతి నెల పీరియడ్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఆ పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఆ అంటు ముట్టు అనేటటువంటిది గృహంలో ఎవరికి తాకకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ అంటుముట్టు ద్వారా మనము నిత్యము పూజ చేస్తుంటాం గృహంలో, అలాగే అటు ఇటు వేరే గృహాల్లోకి వెళ్తుంటాం. కాబట్టి మైల అనేటటువంటిది తాకకుండా ఉండడం అందరికీ శ్రేయోదాయకం. కానీ మాతృమూర్తులు కొందరు ఆధ్యాత్మికంగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు కొంతమంది రుద్రాక్షలు, తావీదులు, ఇలాంటి తులసి మాలలు ధరిస్తూ ఉంటారు, స్ఫటిక మాలలు. ఈ ధరించినప్పుడు మరి ఆ పీరియడ్ డేట్ వచ్చినప్పుడు ఇవి ఉండొచ్చా ఉండకూడదా అనేది చాలామందికి సందేహం ఉంది. అంటే పీరియడ్ వస్తుంది అనేటటువంటి ఒక 2 రోజుల ముందు ఆ యొక్క మాలలన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ 5 రోజులు పూర్తయిన తర్వాత 5వ రోజు తలస్నానం చేసి మళ్ళీ ధరించవచ్చును. ఇది ఒక పద్ధతి. మరి రెండో విషయం ఏమిటంటే ఒక్కొక్కసారి తెలియకుండానే పీరియడ్ అయిపోయి వాళ్ళకి ఆ మాలలు అలాగే ఉండిపోతాయి. ఆ సందర్భంలో అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ మాలలో ఇచ్చేసి వాటిపై ఒక పాత్రలో పెట్టేసేసి వాటిని కడిగి శుద్ధి చేసి పాత్రలు పెట్టి పసుపు నీళ్ళు చల్లి అలా ఉంచేసేయాలి. ఉంచిన తర్వాత మళ్ళీ వాటిని 5 రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాటిని ధరించవచ్చును. కాబట్టి మాతృమూర్తులు నిస్సంకోచంగా రుద్రాక్షమాల కానీ, తులసిమాల కానీ, స్ఫటికమాల కానీ, ఇట్లా ఏ మాలలైనా కూడా ధరించవచ్చును. కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇలా ఉన్నట్లయితే మనకి అన్ని విధాలుగా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈనాటి మహిళలు కొంతమంది దుస్తుల విషయంలో జాగ్రత్త వహించక కొన్ని హెల్త్ పరమైనటువంటి సమస్యలు తెచ్చుకుంటున్నారు, అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి ఈ రోజున ఈ సాఫ్ట్వేర్ వైపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి టైట్ ఉన్నటువంటి వస్త్రాలను ధరించి దానివల్ల గాలి ఆడక కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, రకరకాల ఇష్యూస్ రావడం. ఎందుకంటే గాలి తాకితేనే ఎప్పుడైనా శరీరానికి గాలి తర్వాత సూర్యరశ్మి తగిలితే మనకి ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ ఆరోగ్యం కోల్పోతున్నాము, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి అంటే కారణం ఏమిటంటే మన నిత్య జీవితంలో మనము ఉంటున్నటువంటి పరిసరాలు, మనం వేస్తున్నటువంటి దుస్తులు, మనం తీసుకున్నటువంటి ఆహారము, నియమాలన్నీ కూడా దీనికి తోడై ఉంటాయి. మనం తీసుకునే ఆహారం కూడా ఎక్కడ పడితే అక్కడ చెదారం కలిగినటువంటి ఆహార పదార్థాలను రోడ్డు మీద భుజిస్తున్నారు. దానివల్ల కూడా అనేక రకాల రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే బయట హోటళ్లలో లేదంటే బండ్లపైన అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏ ఆయిల్స్ వాడుతున్నారో తెలియదు. కాబట్టి ఆ ఆయిల్ మంచిది కాకపోతే దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చేటట్టు అవకాశం ఉంది. ఈ రకంగా ఎన్నో రకాలుగా మనకి ఆరోగ్యంగా జీవించడానికి ఆస్కారం లేకుండా ఈరోజు ఈ నేటి సమాజంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మన గృహంలో వండినటువంటి పదార్థాలు తినడం వలన ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో తినడం తప్పు లేదు. కానీ ప్రతిరోజు వాళ్ళు వంట చేసుకోకుండా బయటనే భుజించేటటువంటి వాళ్ళకి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది గమనించాలి. నాకు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అందరూ తెలియకనే బాధపడుతూ ఉంటారు. దానికి కారణము మన అలవాట్లు. నిత్య జీవితంలో మనం ఉండేటటువంటి పరిసర ప్రాంతాలు, మనం భుజించే ఆహారము, వీటన్నిటిని కూడా మనము ఒక పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా మన నిత్య జీవితాన్ని కొనసాగిస్తే మనకి ఆరోగ్యంగా జీవిస్తాం. ఇప్పుడు ఎన్ని డబ్బులు సంపాదించాలో ముఖ్యం కాదు. డబ్బులు సంపాదించడానికి మనము ఉద్యోగానికి వెళ్తాం, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎవరు మొగ్గు చూపట్లేదు. ఎందుకంటే ఆ డబ్బు సంపాదించినా మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకున్నాక మళ్ళీ తర్వాత ఆ డబ్బుల్ని
మళ్ళీ ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టాలి. ఇది గమనించాలి. అదే ఆ డబ్బు గురించి ఆశపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనము ఆ డబ్బు సంపాదించుకున్నట్లయితే మనకు 100 రూపాయలు వచ్చే దగ్గర 50 రూపాయలు రాని, 1,00,000 రూపాయలు వచ్చే దగ్గర 50,000 రాని, అదే మనకు సంతోషంగా మనం జీవించాలి. కనుక ఇలాంటి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. మన అలవాట్లు చాలా మనను ఒక అధోగతి పాలు చేస్తున్నాయి. ఈ రోజున చాలామంది పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, స్మోకింగ్కి అలవాటు పడుతున్నారు, తాగడానికి మొగ్గు చూపుతున్నారు యువతరం అంతా కూడా. కాబట్టి ఇలాంటి దురలవాట్లు, చెడలవాట్లు మనము సినిమాలో చూస్తున్నాం. సినిమా ప్రారంభించే ముందు ఏం చేస్తున్నారు అందరూ? ఆ సినిమాలో థియేటర్లో నడిపించే వాళ్ళు ఏం చేస్తున్నారు? సిగరెట్టు హానికరం, మందు హానికరం, తాగొద్దు అని చెప్తున్నారు. మరి ఇవన్నీ తీసుకోవద్దని చెబుతున్నారు కనుక తర్వాత గుట్కా పానపరాకు వేసుకొని ఇవన్నీ కూడా మనము పాడు చేసుకుంటున్నాం. మన నోరును పాడు చేసుకుంటున్నాము, మన యొక్క లివర్ పాడైపోతుంది, లంగ్స్ పాడైపోతాయి. వీటి వలన అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చేసి మనం ఆపరేషన్కి లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి పెట్టగలుగుతాము? కనుక మన అలవాట్లే మనకు శ్రీరామ రక్ష, మన ఆరోగ్యమే మహాభాగ్యము. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన ఆరోగ్యాన్ని మనం చక్కగా సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం మన చేతిలోనే ఉంది. మన అలవాట్లే, మన దురలవాట్లే మనను అధోగతి పాలు చేస్తాయి. మన మంచి అలవాట్లే మనను ముందు బాటలు నడిపిస్తాయి. కనుక ఇలాంటి చేయకుండా అందరూ జాగ్రత్తగా మంచి ఆహార నియమాలు పాటిస్తూ నిత్యము యోగా, ప్రాణాయామ ఇత్యాది కార్యక్రమాలను కరెక్ట్గా చేసుకుని సూర్యరశ్మిని కూడా మనము ఆస్వాదించాలి. సూర్యోదయం అయ్యేటప్పుడు, సూర్యాస్తమయం అయ్యేటప్పుడు కూడా మనకు అందులో ఉన్నటువంటి విటమిన్ డి అనేటటువంటిది మనకు వస్తుంది, ఎనర్జీ వస్తుంది. కనుక ఆ విటమిన్ డి స్వీకరించాలి అంటే సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో మనము వీలైనంత వరకు ప్రయత్నం చేయడానికి కనీసం వారంలో 2-3 రోజులైనా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఆచరించాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.